ఇచ్చినందుకు నాకు అందుకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ విధంగా మా ఆహ్వానాన్ని మన్నించి మరి ఈ విధంగా ఈ కూడికను ఏర్పాటు చేసిన స్థానికంగా ఉన్న దైవ సేవకులకు కూడా నేను ఎంతో అభినందిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి నూతన నిబంధనకి వెళ్ళి యోహాన్ రాసిన పత్రిక 3వ పత్రిక, అపొస్తలుడైనటువంటి యోహాన్ రాసినటువంటి 3వ పత్రిక 1 నుండి మరి 5 వచనాలను ఈ సమయంలో మనం చదువుకుందాం. తర్వాత 6 నుండి 10 వచనాలను తిరిగి మనం చదువుకుందాం. మొట్టమొదటిగా 5 వచనాలను. నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థిస్తున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించుతుంది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకి తగినట్టుగా చేయొచ్చు. వాక్యాన్ని ధ్యానిస్తుండగా మనమందరం కూడా శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. వాక్యాన్ని ప్రారంభం చేసుకోకముందు ఉన్నారా, మెలకువగా ఉన్నారా? ఎంతసేపు నానిబాబు గారి వాక్యం విని అలసిపోయారా చెప్పండి. నాకు తెలుసు ఎందుకంటే వింటుంటే బుర్ర తిరిగిపోతుంటారు. అందుకొరకే ఆ ప్రశ్న ఇచ్చినాను నేను. మరి అలా ఉంటే మరి దయచేసి బయటికి వెళ్ళి ఆ సముఖం కడుక్కొని వచ్చి కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రియారా, అది నా మనవి. మరి ఎందుకంటే వాక్యం వినడం అయినా నాకైనా సులభం కాదు. మరి వాస్తవంగా చెప్పాలంటే నాకు కూడా నిద్ర వచ్చాను అది. సరే, యోహాను 3వ పత్రికలో అనేకమైనటువంటి విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఇది చిన్న పత్రికగా ఉండొచ్చు, కానీ అనేకమైన సత్య విషయాలు ఈ పత్రికకు వెళ్ళి మనం నేర్చుకోవచ్చు. అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన పత్రికలో యోహాను అపోస్తలుడైనటువంటి యోహాను మాత్రమే యేసు ప్రభుని శారీర రీతిగాను మరి ఆత్మవశుడైనప్పుడు గమనించిన వాడు యోహానే. ప్రకటన గ్రంథంలో చూస్తాము, ఆయన పద్మాసు దీపంలో ఉన్నప్పుడు మనుష్య కుమారుని పోలిన వానని యోహాను చెప్తారు. మరి ఇవన్నీ యోహాను రాసిన పత్రికలలో ఇక్కడ చూస్తే అనేకమైనటువంటి ఎక్కువగా సూచనలుగా ఉంటాయి, ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో చూస్తే. మరి ఈ పత్రికలో ఏవి కూడా ఎక్కువగా ఈ సూచనలు ఉండవు. వాస్తవాలు అనేది కూడా ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా ఇక్కడ చూడండి, ఈ దినమున మనం ధ్యానించుకోబోయేది ఎవరి గురించి అంటే ఈ పత్రికకు వెళ్ళి నేను 2 వ్యక్తుల గురించి నేను మీకు వివరిస్తున్నాను. సంఘములో ఉన్న 2 వ్యక్తుల గురించే నేను వివరించబోతున్నా. ఆయన ఎవరనంటే ఈయన గాయు గురించి మీకు ఈ దినమున వివరించబోతున్నా. సరే, ఏమైనా అది గాయు యొక్క విషయాన్ని మనము మొట్టమొదటిగా మనం గమనించాలి. గాయు ఎలాంటి వాడు అంటే ఆయన సత్యాన్ని అనుసరించిన వాడు.
మరి అంతేకాకుండా సత్యాన్ని ఎరిగినవాడు, సహాయపడుతున్నవాడు. ఇది దైవ సేవకులకు సహాయం చేసేవాడు గాయు ప్రియుల. అది మెల్లమెల్లగా మనం వెళ్తుంటే మనకు అంతా మనకు కనబడతారు క్రమక్రమంగా. మరి సత్యాన్ని ఎరగడం, ఆనాడు కూడా చూడండి అనేక మంది దేవుని బిడ్డలు తప్పుడు బోధన చేత వెనుదిరిగిన వాళ్ళు ఉన్నారు. ఆనాడు కానీ ఈనాడు కానీ అపోస్తుల కాలంలో కానీ సత్యవాక్యాన్ని అపోస్తులు వేసిన పునాదిని సరిగా అనుసరించక మరి తప్పుడు మార్గంలో వెళ్ళిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఇక్కడ. మరి ఉదాహరణ మనం చూస్తే గలతీలో ఉన్న సంఘం వారి విషయమే చూస్తాం. గలతీ పత్రికలో చూస్తున్నాం 3వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమన్నాడు? 1వ వచనంలో అంటాడు,